జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం, ఇతరులను నవ్విస్తే అది ఆనందం. నువ్వు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ 10 కాలాల పాటు నడిస్తే అది అనుబంధం. ప్రతిరోజు నీ చిరునవ్వుతో ఉదయాన్ని ప్రారంభించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 25, 2025, శుక్రవారం. తిథి ద్వాదశి, ఉదయం 11:44 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:25 నుండి 8:41 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర, ఉదయం 8:53 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము ఐంద్రము, మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి వైద్యుతి. కరణం తైతుల, ఉదయం 11:44 వరకు, తదుపరి గరజి. రాత్రి 10:09 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం తెల్లవారుజామున 4:18, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. వర్జము సాయంత్రం 5:31 నుండి 6:57 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 2:08 నుండి 3:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5 గంటల వరకు. శుభ గడియలు సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు. ఏప్రిల్ 25, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి, ఉదయం 11:44 వరకు ఉంది, తదుపరి కృష్ణపక్ష త్రయోదశి. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ తప్పక వినియోగించుకోవలసి వస్తే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే కృష్ణపక్ష త్రయోదశిని మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అయితే ఉదయం 8:53 వరకు ఉన్న పూర్వాభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వరుదిని ఏకాదశి పారణ సమయం ఉదయం 5:46 నుండి ఉదయం 8:18 వరకు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడు చివరిసారిగా భీముడితో యుద్ధం చేశాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కర్ణుడు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశాడు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ మలేరియా దినోత్సవం. అలనాటి తెలుగు సినీ నటి గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గారి వర్ధంతి. అలనాటి సినీ నటీమణి దేవిక గారి జయంతి. రేడియోని కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లీ ఎల్మో మార్కోని గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 25 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ధైర్యంగా ఉండాలి. మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి ఆదాయం ఉంటుంది. సింహ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి కావాలని బాధ పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.